పూర్ణ ప్రేమయందు పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందు పుట్టును సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి శాంతును పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి శాంతునకు. In real love, you will have saukyam, happiness, and you will have peace of mind, shanti, and supreme peace. These are available only in the real love. ప్రేమ లేకయునా ప్రేమ లేకయునా క్షేమంబు లేదయా ప్రేమ లేకయునా క్షేమంబు లేదయా సత్య సాయి మాట ప్రేమ ఊట సత్య సాయి మాట ప్రేమ ఊట. If you are bereft of love, there is no Kshema for you. It is this word of Sai, the string of love, stream of love. This word of Sai is the stream of love. Without Prema, there is no Kshema at all. If you want Kshema, or Kshema cannot be translated properly. Love. Love. In love, if you do not have love, there is no Kshema at all. This word of Sai is string of love, stream of love. ప్రేమ స్వరూపులారా, embodied love, embodiment of love. జ్ఞానానాం జ్ఞానముత్తమం. ప్రపంచంలో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి. In the world, there are several varieties of knowledge. సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటున్నది మానవులకు. And the knowledge of self, one can have peace and happiness. అందువలననే నహి నహి రక్షతి దుఃఖకరణి అన్నాడు శంకరుడు. The grammar rules, therefore, the grammar rules, nahi nahi rachate, they cannot save you when death comes. So says Acharya Shankara. మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానం ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు. All these knowledges, variety of knowledge in the world, they can give you secular happiness only. Laukika anandam, secular happiness. కానీ ఆత్మజ్ఞానము సృష్టిమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది. The self knowledge can give you the firm and eternal peace for you. ఈ ఆత్మజ్ఞానములను బ్రహ్మజ్ఞానములను ఆధ్యాత్మిక జ్ఞానములను ఒక్కటి. Self knowledge, knowledge of Brahman are one and the same. There is no difference between these two things. అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం. Atmajnana will make you to see unity and diversity and immortality and mortality. ఇట్టి పవిత్రమైనటువంటి సృష్టిత్తును పవిత్రమైనటువంటి యొక్క దివ్యమార్గమైన మార్గములో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. The Adhyatmika knowledge is that which gives you this divine knowledge. అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి? What is the basis for this knowledge? దీనికి నిర్మలమైనటువంటి చిత్తశుద్ధి అత్యవసరము. Purity of mind is the basis for this knowledge. చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడాను అత్యవసరము. The actions of man will purify his mind. ఈ కర్మలు సదాచారం చే
సత్ప్రవర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు. By good conduct, by the association with good people, you must perform this nitya karma, this sadachara. ఇంటియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే. The satkarma is that which makes you to read the holy scriptures, Bhagavata, Bharata, Ramayana, Upanishad, etc. దాన ధర్మాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. Those karmas, the actions which are described in the Shastra are all satkarma. అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును. A person learned in the secular vidya may be a great scholar, may be a great pandit, కానీ may be a great educationist also. సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు. He cannot become omniscient. కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గములకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య. To remove grief from your path, Atma Jnana teaches the path to be free from the grief. తర్వాత శోకమాత్మ విద్య అన్నారు. అనగా శోకమును దాటేటువంటి యొక్క మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. That Shokamatma, only the knower of Brahman can transcend the misery. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు. By other paths you cannot conquer, you cannot transcend the misery or grief. శోకమును తప్పించి, ఆనందమును ఇప్పించి, ఆవేదనను అణగించి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. It destroys all misery, bestows upon you the happiness. That path is called Atma Vidya. That Vidya alone is called Atma Vidya. కనుక Destroys all misery, which makes you blissful. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి. Who are the deserving people to learn this Atma Vidya? We must inquire into this nature. దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానం వెలిగించుటకు అందరూ కూడా అర్హులే. Children deserve to learn this Vidya, old people, women, men, all can study the Brahma Vidya. విద్య చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు. By having this Brahma Vidya, man may become famous. He can fulfill all the aspirations of him. By having Laukika Vidya, the secular education, man may satisfy his desire. కానీ ఆత్మ విద్య చేత దైవానుకృతునికే పాత్రులై జీవితమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి. By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoys supreme happiness. ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు కానీ, కులమత సౌఖ్యములు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. For learning these things, the caste, fees, and other things are not necessary. వాల్మీకి యౌవని వంశమంతలి వాడు. Valmiki, to which caste he belongs? నందు ఏ పల్లె అందు పుట్టే. Nandana, in which village he was born? ధరకు చేయుండెంత ధనము కలిగియుండే. What is the wealth of Kuchela? గజరాజు ఏ విద్య కలిగియుండే. The elephant, Gajaraj. What is వసుడెంత వయసు కలిగియుండే. వసుదెంత వయసు కలిగియుండే. తిమ్మనికెంతటి తెలివియుండే. తిమ్మనికెంతటి. For Hanuman, what was his knowledge? He belongs to. కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి, మత, కుల, వర్గ, ధనం, కనుక వస్తు వస్త్రాదులతో దైవత్వమునికి ఎట్టి సంబంధము లేదు.
Cheshu Jati Vidya Rupakala Sarakyavi Veda. For attaining the supreme Vidya, caste, creed and all these things are unnecessary. భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని. Lord comes to him who is having devotion for him. నీవు ఈ తులసి జలములకు తూగుదుగాక అన్నది రుక్మిణి. Rukmini said that he can be weighed with this vegetable leaf, tulasi dala. ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానంలో ఆక్రమించినటువంటి. The philosophy of love has got an important place in human life. యో మద్భక్తః సమే ప్రియః. The devotee is the dearest to me, dearest one to me. So says Bhagavan, Sri Krishna. నన్ను భక్తితో కొలిచేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు. Those devotees who serve me with loving affection, they are కానీ లౌకిక విద్యలు యందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు. Even in the secular vidyas, we should not have ashraddha. నెగ్లెక్ట్ You should have faith also. దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం, నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే, తన పైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది. One should have faith in himself and faith in the Lord to make human life fulfilled. కనుకనే faith in yourself. Have faith in yourself. This is the secret of greatness అన్నారు వివేకానంద. Swami Vivekananda said that you should have faith in yourself first. కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి. Human beings should develop faith in the divinity first. ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైనవి అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి. The secular vidyas will give you food and clothing in this life. The Brahma Vidya is for realization of reality. కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును, జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగనేరదు. Without the secular vidya, to have that Paramarthika vidya, it is impossible for human beings. కనుకని లౌకిక విద్యలను కూడాను మీరు అలక్ష్యం చేయరాదు. You should not be careless with regard to the secular vidyas also. చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం. You must, along with your vidya, you must have samskara and a culture. వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకములకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు. Valmiki and Vyasa, they were great scholars in secular education. Therefore, in those times also, they were honored by everybody. And they have written the holy scriptures like Ramayana. 18 పురాణములు, వేదముల యొక్క విభాగములు, ఈ విధమైనటువంటి కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడాను కొంత ఆధారాన్ని తీసుకుంటున్నాయి. Those sages wrote 18 Puranas. Therefore, we can understand they were also well versed in secular vidya also. లోకమునందు గల సమస్త పదార్థములు కానీ సమస్త లోకములు కానీ దైవం నుండి ఇమిడి ఉంటున్నవి. All the things in the world are being derived from divinity, from God. కనుక భగవంతుడికి ఇవ్వగలిగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ. When everything is coming from Him, what can you offer to Him? అతను ఆశించేటువంటిది మరొకటి లేదు. అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు. He expects from you only love. అందుకోసమని సోదన చెప్పాడు, బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం బుధవర్తనలవియగుని. That's why the great poet Potana has said
You are all pervading reality. Entire Brahmanda is pervaded by you. How can I build a temple for you? కోటి సూర్యుల కాంతి నెతిగలిగిన నీకు ప్రమిద దీపములెవరు పట్టగలరు. You are very, very effulgent like crores and crores of sun. Before you, how can I offer a small light? సర్వజీవులయందు సంచరించెడి నీకు సరి అయిన పేడ సాధ్యమగునా. You are the indwelling reality of all beings. How can I name you by a particular name? బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి బొజ్జ భోజము నీకు పెట్టటమునా. The entire world is universe is in your stomach. How can you offer you food for you? తెలియతున్నది ఈ రామ రామాయణు వసుధ తెలుపుతున్నది. The entire world is telling us that కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకొనిచున్నవే కానీ భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేవు. ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వవిధం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపనామములైనటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కానీ అన్య స్వరూపములు కాదు. for the sake of human satisfaction, we are giving name and form to the Lord. In reality, it doesn't have any name, any form at all. For the satisfaction, ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగత్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటున్నాయి. by worship of the Lord like this, you will become famous and you can also satisfy all your aspirations. రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా అభ్యసించలేదు. Paramahansa Ramakrishna was not a learned man in secular education. నిరంతరము దేవి ఆరాధన ఎందే తన యొక్క మనసును తాదాత్మ్యభావంగా అనుభవిస్తూ వచ్చాడు. He nurtured his mind always in the worship of the Divine Mother. అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు. He didn't have any affection or attachment for any type of education or learning. అతను ఈ యొక్క ఆరాధన యందు తన జీవితమును అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితము ఆనందంగా గడిపేటువంటి వాడు. When he dedicated his entire life for the worship of the Divine Mother, he was getting only 5 rupees. By 5 rupees only, he was living. ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి. He was illiterate actually. He was unable to even pronounce that word pension. కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడు అయినప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడికి వచ్చిన కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆదర్శప్రాయుడుగా నిలిచగలిగాడు. Though he was very, very backward in secular learning, the entire world is worshipping him today. Everywhere you are having Ramakrishna Math. He is honored by every person in the world. అదే విధముగానే దారిని ఒప్పుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామముల యొక్క స్వభావమే. A dacoit like Ratnakara afterwards became Valmiki on account of love for God. రాక్షసపుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని కలిగినటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు. Prahlada was a son of a demon, a Rakshasa. పవిత్ర చరిత్రుడు కాగలిగాడు. He became glorious and a pure person by an account of divine love. మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడాను రామ 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 అనేటువంటి యొక్క నామము చేతని తన యొక్క జీవితంలో సార్థకంగా ఆవించుకొని దైవ ఆరాధనల యందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు. Hanuman, by repeating the Ram Nam, he became world honored. Every person honors him, worships him. By the repetition of Ramanama, he became such a glorious entity. ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయువు కూడాను
రామనామమును చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథులకు కూడా పొందనటువంటి ఒక మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు. Jatayu, belonging to the bird clan, by love of Rama, he became a friend to his father Dasharatha. భక్తికి మానవుడని కాని, దానవుడని కాని, జంతువుని కాని, పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులు కూడాను, సర్వజీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు. Devotion towards God, there is no difference between sex or no difference at all. All people are eligible for that. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతలో 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు. The 12th chapter in the Gita teaches you bhakti. That's the most important thing in the Bhagavad Gita. That's why you have started. భక్తి 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 అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, క్షేత్రములకు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు. Bhakti is not going on to pilgrimages, repeating the japa. It is not bhakti. ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భగవంతునిపై కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణము. Undying and pure love for God is bhakti. ఇది స్వార్థరహితమైనటువంటిది. It is selfless in ఇది action. దోషరహితమైనటువంటిది. It is direct of any defect. నిశ్చలమైనటువంటిది. It is permanent eternal. నిర్మలమైనటువంటిది. It is pure. ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట శాస్త్ర సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి. That divine love should be practiced in Rastaka. ఈ ప్రాకృత మార్గమందు మొట్టమొదట నేను In the path of the world. దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. First of all, you should know what you are. What I am. నేను ఎవరు? Who am I? ఈ దేహమా నేను? Is it the body? ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి? If really body is myself, why should I call this is my body? మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది. My body, when you say this is my body is different from you, really. కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది. If you say my heart is different from you, you are the possessor of the heart. ప్రతి And heart is మానవుడు the possessor. ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, బట్ గుణమై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. In the worldly ways also, we say, he is my sister, my brother, my body, like that we will be talking. మై ప్రత్యేకంగా ఉంటుండాలి. My is the permanent. అదే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైనటువంటిది. It is the witness consciousness in everything. అదే దానిని కాన్షియస్నెస్ అంటారు. That is consciousness. దానికి చైతన్యముని కూడా చెప్తారు. It is also called Chaitanya. ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. This Chaitanya is all pervading. ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు. This Chaitanya, this consciousness is called also Chit. ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వముతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినటువంటిది. ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. This consciousness, this Chit is all pervasive. It is in you, it is everywhere. కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు. To realize that Chaitanya, in this world we are having opportunity. ఇది అంతర్ముఖం కావాలి. The mind must be drawn. దృష్టిని అంతర్ముఖము గావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. దానివల్లనే వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ. ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది. Man should become introvert.
and realize that the reality of I is different from the body and different from other external things. కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ స్వస్వరూప సంతత్వ భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం. For your self-realization, if you follow a good path, that's also called the path of love, devotion. కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు. To search for God, there is no separate path for that. సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు. Divinity is everywhere, therefore you can see that everywhere. అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి. The Nirguna, which is formless and nameless, has become Saguna with form and name also. సగుణ సాకారంలో లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేము. Without the help of Saguna and Sakara, you cannot enter into the realm of Nirguna and Nirakara. కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం. Therefore, in the beginning, you must worship the Lord with the name and form. క్రమక్రమేణా కూడాను అది అంతర్ముఖముగా ఉంచుకొని నిరాకార నిర్గుణత్వం లోపల మనము ప్రవేశించవచ్చు. Steadily, you must withdraw your mind from other external things and realize your own reality. నారాయణ ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి యొక్క శక్తి మనకు లభించేంత వరకు ఒక రూపమును, ఒక నామమును మనం ఆధారం చేసుకోవాలి. Narayana is everywhere. Before you get that realization, you must worship the Lord with a name and a form. ఈ విధంగా భక్తి మార్గంలో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధాత్మ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు. Thus, in the beginning, you must enter into the Bhakti Katha. After that, you will realize that Nirguna realization. పుష్పమే లేక కాయి కాదు. Without flower, you cannot have fruit. కాయి కాక ఫలం ఏర్పడదు. There is no fruit at all. Without ripe fruit is possible. కనుక పుష్పము, కాయి, ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము. The identity of flower, unripe fruit and ripe fruit is the philosophy of ఈ self. పుష్పమే కర్మ మార్గము. The flower is the path of karma. ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది. The unripe fruit is called Bhakti Marga. ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది. When it becomes ripe, full of rasa, it becomes ఈ jnana. ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రవేశించి తద్వారా డిటాచ్మెంట్, వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది. When the fruit becomes ripe, there will be sweetness and all that. కర్మ, ఉపాసన, జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములో ఇది ఫలింపజేస్తుంది. Karma, Jnana and Upasana, these will lead you to Vairagya, part of this pattern. కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి. Therefore, we must enter into the path of karma, action. ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి కింద చేయాలి. విషయాన్ని మనం అభ్యసించాలి. As long as you are in this world, you must learn the ఆ secular. అభ్యసించినటువంటి విద్యలను ఆచరణలో పెట్టాలి. You must practice what you have learned. మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్, పాజిటివ్ వంటివి. Thought and action are very, very important for human beings. కనుకని మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. For the gentleman, for the great soul, the mind and thought and deed, ఏది చేస్తే హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి. thought, the word and deed will be in unison. ఈ క్రమక్రమేణా ఫలత్యాగంలోకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగంలోకి కొనిపోతుంది. By renouncing the fruit of action, ఫలాపేక్ష కొట్టబోతే అవసరమే. you must have the aspiration for the fruit of action first. క్రమక్రమేణా నిష్కామ కర్మలు కావాలి. After that, you must become selfless. You should not desire for the fruits of action. మొదలు వాంఛ లేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు. Without desire, you cannot perform Nishkama Karma in the beginning. కనుక ఈ డిజైన్ ను మనం క్రమక్రమేణా వర్క్ను
వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Gradually, you must convert the work into worship. ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి. Whatever work you do, that is for the love of God, Lord. అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. The divinity will not be same. ఈ దైవత్వానికి అనేక విధమైనటువంటి రూపనామాలు ధరించారు. For that absolute reality, there are several names and several forms. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలుచబడుతూ వచ్చారు. Truth is one, sages call it variously. కనుక దైవము ఏకం, ఏకోహం బహుశ్యాం. Lord is one, he has become many. చూడండి, చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అని అంటున్నాం. When a small boy is born, he is called child. పసిబిడ్డ, Baby. 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ అతన్ని బాయ్, పిల్లవాడు. After 10 years, the baby will be called boy. అది 30 years అయ్యేటప్పటికి, 30 వర్షంలో అయ్యేటప్పటికి అతను ఒక మనిషి, మ్యాన్ అని పిలుస్తారు. At the age of 30, he will be called man. అతని 75 years అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్, గ్రేట్ ఫాదర్ అంటారు. He will become grandfather also after some time. చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. Child, boy, man, grandfather. అది మొట్టమొదటి ఆస్తి, అర్థాస్తి, జిజ్ఞాసి, దాని ఈ 4 కూడా ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరు వేరు కానీ దివ్యత్వమైనటువంటి ఒక్కటే గమ్యం, ఒక్కటే గోల్. For Artha, Jignasu, Asarthi, Jnani, the reality is one and the same. ఇవి క్రమక్రమేణ పరిణామం పొందేటువంటి స్థితులు. These things will evolve into greater things afterwards. కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం. For this evolution, you must have practice. ఈ సాధన చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలోన. By practice, you will achieve everything. రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి, ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్, కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు. From tomorrow onwards, at 4:30, the discourses on Gita will continue. ప్రేమ స్వరూపులారా, భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదటి మీ హృదయంలో చిత్రించుకోండి. Embodiment of love. You must have the picture of Bhagavad Gita in your heart first. భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి? What is the essence of the teaching of Bhagavad Gita? ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు. Some say it is jnana, some say it is bhakti, some say it is karma. ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు. According to their opinion, those opinions may be. ఒక మనిషి యొక్క సరైనటువంటి యొక్క రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే ఫలాని మనిషి అని మనం నిర్ణయించవచ్చు. If you understand the personality of man, you must have the complete vision of this. కేవలం పాదములు చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము. By seeing only feet, you cannot understand. కేవలం తలను చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము. ముఖం కూడా ఉండాలి. Head, you cannot have the understanding of this. అందువలననే భగవద్గీతలో మొదటి శ్లోకము ధర్మ చేస్తే గురు చేస్తే సమవేదాయుచ్చవ మామక పాండవాసేవ కిం కుర్వస్తందియ. ఈ శ్లోకములో ధర్మ, ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ. In the Bhagavad Gita, it starts with the sloka dharma kshetre guru kshetre. It begins with the word dharma. కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగిస్తర కృష్ణ ఎత్తపాత్తో నరుద్ర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతి మమ. ఈ గడపటి శ్లోకములో కడపటి పదము మమ. In the concluding sloka of the Gita, the word is mama. కనుక ఇక్కడ ధర్మ, ఇక్కడ మమ రెండూ చేరిస్తే మమ ధర్మ బోధించింది గీత. If you unite both these words, it becomes mama dharma, my duty, my కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ. The teaching of Gita is that you should perform your duties to human excellence. విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. The students should study their lessons properly. బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. The brahmachari should follow the rules of brahmacharya. గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. Householders should follow their duties. వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. People who have given up
house and gone to సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. the people of renunciation, they ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన. all those people should perform their duties. That's the teaching of కానీ Gita. ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధంలో కూడా నిరుత్సాహానికి నిస్పృహకు గురి అయిపోతున్నాడు. The state of human beings nowadays is confusion. Therefore, there is misery. అర్జునుడు గృహస్థుడే. Arjuna was a householder. తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే. He should establish his duty in the battlefield. కనుక ప్రతి విషయంలో కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపచేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం. He must fulfill ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యములో ప్రవేశపెట్టాడు. Arjuna was with delusion and attachment. Sri Krishna taught him and made him to be free from delusion and attachment. ప్రశ్నించాడు. నిన్ను నిరహంకారం సదాకి మగరచ్చకి అయ్యా అర్జున నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు. Your attachment and egoism, they have been reduced, no, is it not? మోహ నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తి పోయింది అన్నాడు. That delusion has gone now. ఈ మోహం ఉండినంత వరకు కూడాను ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు. As long as you have this delusion, you will అదే have మోక్షము అన్నారు. bondage. మోహక్షయం మోక్షం. Mohachaim is called moksha, destruction of అంతేకాని మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు. moksha is not a air conditioned. సర్వ సుఖములతో సంతోషంతో తొలితూగేటువంటి ఒక భవనం కాదు. It's not a palace where you enjoy all pleasure. మోహక్షయం మోక్షం. Destruction of attachment, delusion is called ఇది moksha. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి. You must perform all your duties and should become ideal for humanity. కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం. Everyone should get by heart these slokas and practice the teaching of those slokas. Then everybody will be blessed by them. కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు. Many devotees are wasting their time. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా చేసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు. Lord is in the form of time. Time is fleeting away. Art is long. Therefore, everybody must be careful. ఇట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. Every day, one sloka must be got by heart. And by repeating that sloka, you must understand this. ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. దాని అర్థమును గ్రహించాలి. You should also understand the meaning of the sloka. గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి. The meaning should be practiced, translated into ఈ action. మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది. Then alone you will attain the perfection of human nature. కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకొని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు కాలాత్మ భావన పొందేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు కొంచెం వరకు పూనుకోవాలి. From tomorrow onward, you must have the text of Gita with you and make use of it properly. ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30కు ప్రారంభించి 5:30కు పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. From tomorrow onward, from 4:30 to 5:30, the discourses will be given there.